హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. కైనమాస్టర్లో 4.15.9 మోడెడ్ ఫుల్ ఏపీకి అయితే వచ్చేసింది. సో ఇన్ని రోజులు చాలామంది అడిగారు దాని గురించి. అయితే చెప్పేది జాగ్రత్తగా వినండి. దాని గురించి డెడికేటెడ్ వీడియో చేస్తే కాపీరైట్ ప్రాబ్లం అయితే వస్తుంది, మన 2 ఛానల్స్కి వస్తుంది. కాబట్టి నేను దాన్ని మన టెలిగ్రామ్ గ్రూప్లోనే పోస్ట్ చేస్తాను, ప్రతి ఒక్క వచ్చే మోడెడ్ ఏపీకేని. అయితే ఫస్ట్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సో అందులో కొన్ని మైనస్లు ఉన్నాయి. సో కాబట్టి అవేంటో చెప్తాను, ఆ తర్వాత ఈ వీడియోని కొనసాగిస్తాను. వచ్చిన అప్డేట్ ఏంటంటే 4.15.9. సో ఇది రెడ్ కలర్ వెర్షన్. ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది. చెక్ చేశాను, చాలా బాగుంది. ఒకటే పని చేయట్లేదు, లేయర్కి కలర్ అడ్జస్ట్మెంట్ అయితే పని చేయట్లేదు. ఎక్స్పోర్ట్ ప్రాబ్లం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. సో ఒకవేళ మీ దగ్గర ఉన్న కైనమాస్టర్ బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుందంటే దాన్ని తీసేయకండి, దాన్నే వాడుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇది కానీ తీసేశారనుకోండి, సో ఒకవేళ అది పర్ఫెక్ట్గా పనిచేయకపోతే దీనికి స్టోర్ రాదు, మళ్ళీ వెనక్కి రావడానికి. ఇప్పుడు వాడుతున్న వెర్షన్లో స్టోర్ పనిచేసి కలర్ అడ్జస్ట్మెంట్ పనిచేసి పర్ఫెక్ట్గా ఉంటే దీన్ని కంటిన్యూ చేయండి. ఎవరికైతే స్టోర్ పని చేయకుండా, కలర్ అడ్జస్ట్మెంట్ పని చేయకుండా, ఎక్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నాయో వాళ్ళందరూ అయితే దాన్ని ట్రై చేయండి. అది అవ్వకపోతే, అది పని చేయకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. 2 కైనమాస్టర్ లింక్స్ ఇచ్చాం. ఒకటి పాతది, ఇప్పుడు నేను వాడే ఓల్డ్ వెర్షన్ లింక్ ఇచ్చాను. రెండవది కొత్తది. ఇవి 2 లింక్స్ కూడా మన టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లింక్ పైన క్లిక్ చేసి మన టెలిగ్రామ్కి వెళ్ళి ఆ కొత్త దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. పని చేసే వాళ్ళైతే చేసుకోవద్దు. ఎవరికైతే కైనమాస్టర్ సరిగా పని చేయట్లేదో వాళ్ళు మాత్రమే దాన్ని ట్రై చేయండి. ఇప్పుడు డెమో చూపిస్తాను, నేను క్రియేట్ చేసిన వాట్సాప్ స్టేటస్ని. ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ టెంప్లెట్ అయితే చూడడానికి చాలా చాలా బాగుంటుంది. మీరు పెట్టే ఫోటో అండ్ సాంగే ఇంపార్టెంట్. ఈ యొక్క స్టేటస్ వీడియోస్లో ఎప్పుడైనా సాంగ్ ఎంత క్లియర్గా ఉంటే అండ్ ఎంత మంచిగా ఉంటే అంత బాగా చూస్తారు. అండ్ ఫోటో కూడా క్లియర్గా ఉండాలి, మనకి పిక్సెల్స్ డివైడ్ అయిపోయి క్వాలిటీ లేకుండా కాదు, మంచి క్వాలిటీ ఫోటో పెట్టి ఒక మంచి సాంగ్ పెట్టండి. సో చూడడానికి కూడా అద్భుతంగా ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో నేను వాడిన టెంప్లెట్ ఫైల్స్, PNG ఇమేజెస్ మీకు అన్ని డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ ఇచ్చాను. అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో కైనమాస్టర్ ప్రో వెర్షన్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఎక్స్పర్ట్ రేషియోలో అడుగుతుంది. 16:9 సెలెక్ట్ చేసుకోండి. ఎంటీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేయండి. మీరు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి టెంప్లెట్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్. ఓకే, ఈ టెంప్లెట్ ఇలా వచ్చింది. ఈ టెంప్లెట్ని తర్వాత చూసుకుందాం. ఫ్రెండ్స్, ఫోటో పెట్టే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరందరూ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు కొత్త వాళ్ళైతే ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా ఏదైనా ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని. ఓకేనా? ఫస్ట్కి వచ్చేసి లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్ని ఇక్కడికి చూస్ చేసుకొని ఇలా చివరి పట్టుకొని పెద్దగా చేయండి. సో ఈ విధంగా పెద్దగా చేసేసి కిందకు వచ్చేయండి. ఇందులో మీకు బ్లెండింగ్ అని ఉంటుంది. ఓకేనా? ఒకవేళ మీకు ఫోటో సెట్ అవ్వలేదనుకోండి, ఇలా ఫోటోని పెట్టేసి ఇలా వస్తే క్రాపింగ్ అని ఉంటుంది. ఈ క్రాపింగ్లో ఎటు కావాలి తట్టు ఇలా నేను క్రాప్ చేస్తున్నా చూడండి, చాలా జాగ్రత్తగా క్రాప్ చేసుకోండి. మీరు కూడా ఇలా క్రాప్ చేసుకొని పైన టిక్ మార్క్. ఇప్పుడు ఇదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని మనకి ఇందులో కిందకు వస్తే బ్లెండింగ్ అని ఉంటుంది. ఓకేనా? ఈ బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేసి పైన టిక్ మార్క్. ఈ ఫోటోని మీరు ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. మీకు అవసరమైతే ఫోటో డల్గా ఉందనిపిస్తే ఫోటో పైన టచ్ చేస్తే కిందకు వస్తే కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఇందులో సాచురేషన్ అని ఉంటుంది, దాన్ని కొంచెం పెంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకి రండి. ఇందులో మీకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. దీంట్లో సాచురేషన్ లెవెల్స్ పెంచండి, టెంప్లెట్ హైలైట్గా కనపడుతుంది. ఇప్పుడు వన్స్ ప్లే చేశారనుకోండి, ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్కి వచ్చేసి లేయర్ టచ్ చేసి మీడియా టచ్ చేసి డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి మీరు సో స్వీట్ అనే ఒక మంచి ఇమేజ్ ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని ఇక్కడికి ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. నేను 36 సెకండ్ల వరకు పెట్టేశాను. 30 సెకండ్స్ వరకు వచ్చేయండి ఫస్ట్. ఓకేనా? 30 సెకండ్స్ వరకు వచ్చేసి ఈ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని పైన కత్తెర పైన సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లే హెడ్ దీన్ని కట్ చేసి ఫస్ట్కి వచ్చేసేయండి. వచ్చారు కదా? ఇప్పుడు లేయర్ టచ్ చేసి మీడియా టచ్ చేయండి. మీకు సంబంధించి మీ ఛానల్కి సంబంధించి ఏదైనా ఒక వాటర్ మార్క్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని చిన్నగా చేసి ఈ కిందకి పెట్టేయండి. ఓకేనా? ఇలా పెట్టేసి సో దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేసి ఫస్ట్కి వచ్చేసేయండి. వచ్చారు కదా? ఇప్పుడు ఆడియో పైన టచ్ చేసి ఫోల్డర్స్ అనే బటన్లోకి వచ్చి మీకు నచ్చిన సాంగ్ని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన టచ్ చేయండి. ఆ సాంగ్ ఇక్కడికి వస్తుంది. పైన టిక్ మార్క్. నేను ప్లే చేసిన సాంగ్ కూడా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ప్లే చేసాను చూడండి.
ప్లే చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. చూడటానికి చాలా చాలా బాగుంది. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకుందాం. ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ షేర్ పైన టచ్ చేసి 720లో ఫ్రేమ్ రేట్ 30 FPS పెట్టి బిట్ రేట్ 4 MB పెట్టి ఎక్స్పోర్ట్ చేయండి. మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనమైతే ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.